సలాం లాంటి పిర్సా గారు తాము వచ్చిన పని ఏమి చాలా పికగా మాట్లాడుతున్నారు. ఏమిదో తెలుపు, ఏమి భావవచ్చను మీకు నాకు తెలుపు. నవాబ్ సాహెబ్ గారు ఏమి తెలుపగలను? కద్దిమల్లయ్యపల్లె గ్రామంలో ఒక మహాత్ముడు కలడు. అతని పేరు వీర బ్రహ్మం. అతని వద్ద నా కుమారుడు సిద్ధయ్య నవాబ్ సాహెబ్ గారు నేను ఇంత నవాబ్ సాహెబ్ గారు ఏమి చేయరు నవాబ్ సాహెబ్ గారు నా బిడ్డల సిద్ధపని ఎంత బదిలీగా రాకలేదు. వారి తల్లి ఎవరిని ఏడుస్తున్నది. 3 దినములు విగ్రహాలు వారి ఎక్కి ఏడుస్తున్నది. ఏమి చేయరు, పరిశాన్ ఉన్నది. నవాబ్ సాహెబ్ గారు ఏమి చేయగలరు? నవాబ్ సాహెబ్ గారు దయచేసి మీరు వ్యక్తిగతమైన నా కుమారుడిని తెప్పించి మా ప్రాణములు నింపగలరు. నవాబ్ సాహెబ్ గారు 10,000 సలాములు. పిర్సా గారు ఏ మాత్రం కానీ మీరు చిందించేవాడు. నేను జమాలతో నుంచి ఆ గురువు గారిని నీ సిద్ధయ్యను ఇక్కడికి రప్పించి ఆ మహారాజుకు శిక్షించి నీ కొడుకును నీకు ముట్ట చెప్పగలను. మై హోనా ఫికర్నాకర్ मैं होना अब जाओ. अरे जवान, अरे जवान, कंदमल्लयपल्ले में वीर ब्रह्म बोल के कंदमल्लय के गजंतु ये तो साधु वाले पानी कंदमल्लय वीर ब्रह्म बोल के अपना मुसलमान लड़का को हिंदू मत में చేర్చుకుంటున్నాడు करके मोरूमल्ला पीर साहब मेरा पास फिरियाद को आया. अब जाके जल्दी लेके आओ. अबे उसको यहां से लाएंगे. नहीं आएगा तो कान पकड़ के दोनों का खींच के हाथ नहीं छोड़ाने का पकड़ कर लाओ. जल्दी जाओ. चल जाओ. चलो चलो जिन्नु बुलाए राजगा. चलो 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 जिन्नु बुलाए राजगा. चलो चलो जिन्नु
సైనా బేట సిద్ధ ఉన్నాడు కతే వాడికి ఏమి మాయ చేసావుకి ఏమోకి మీరు జల్లి ఉంటావు ఆలస్యం అయితే మా రాజు గారు కోపడికి వస్తారు నాయన సిద్ధ వెట్టివా మీ తండ్రి గారు నవాబు వద్దకు మరకపోయినారట నవాబు రమ్మని జమాను చూడినారు అందుకే నీకు ముందు చెప్పింది కదా ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండవని. గురువయ్య మీకేమి చింత మీకు పై ఉండనేని ఆ నవాబు గారితో మాట్లాడి రాగలను. నన్ను ఆశీర్వదించి పంపుడు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ధన్యోస్మి గురుదేవా, ధన్యోస్మి. Lights off. अरे बच्चे तू कौन है नी पेरेमी నా పేరు సిద్ధయ్య. अरे बच्चे तुम मूडुमल पिर्सो बेटा हो क्या అవునండి, మూడవాళ్ళ పేరు సాహెబు నా తండ్రి. अरे मकुई के बच्चे चित्ता मुद्दा सुल्तानी की कपुक ले बदला चित्ता मुद्दा सुल्तानी की कपुक ले बदला नाके सलाम बोल सैया बोलने नरबड़ कुंडाना मगरू के बच्चे ना किस सलाम चलो వరింపలం వరితరం వగుములతో నా గురువు గారు సర్వనాశనాములు. వరింపలం వరితరం వగుములతో ఎవరికి చేయుటకు వీలు లేదు. ఎందుకనగా మీరు పరీక్షించినట్లయితే దాని మహత్యం చూపనగదు. अरे क्या परीक्षा है क्या परीक्षा है जो वो मगरू के बच्चे झंडा निकालेगा तुम्हारा तो मुझसे तो मौसम करता है कि మా చెడుకు తప్పని చెప్తా. मेरा बात सुनो तुम्हारा झंडा झंडा निकलेगा ऐसा नहीं चलेगा बस देखो माँ मुस्लिम का धोखा करता है तू धोखा करता है इधर से ये दर्शन कर जाओ तू जाओ से जाओ मोटी निकलेगा అయ్యా, ఒక నల్లరసం గుండు తెప్పించుడు దాని పరీక్ష చూపనదు. अरे जवान जी साहब ये मजबूत का काला पत्थर जगह चले जी अभी ले आएगा
अरे बच्चे जो नहीं तो तुम्हारा मंडी मंडी निकलेगा। चुप, क्या बच्चा चुप तो चुप। జగదీశా నిన్ను శరణు వేడితే జాడు చేయలేకు కరుణానిధి. జగదీశా నిన్ను శరణు వేడితే అలుకనీకేలా ఆర్తిని పాపడా, అలుకనీకేలా ఆర్తిని పాపడా, వేదవేదా మిమ్మల్ని మీ గురువు గారిని మీరు దూషించింది కానీ మా తప్పును ఒప్పుగా భావించుకొని మీ బాధదాసునిగా చేర్చుకోవాలని కోరుతున్నాను. నవాబు గారు, మీదేమీ నేరం లేదు. మా పూర్వపుణ్య స్ఫూర్తమే కాదు, వేరేమే కాదు. ఇది కృప కటాక్షం నుంచి నాకు ఆ పరశుర యోగమును తెప్పి నన్ను బదిలీ కాదు. అయినా హరిహరాదునికి ధర్ము కానటువంటి రహస్యమును అసాధ్యమైనది నీ వడింటివి కనుక అది నీ తోడు కాదు. కాబట్టి నీవు బ్రహ్మకు వెళ్ళిపోము.
అవతారమెత్తిన ఆదిమూర్తివని మీ వద్దకు చేరుతుంది. నాయనా సిద్ధ తెలుపని పుడు వేరుగా తురా. ఓరోరి సిద్ధ తెలుపని పుడు వేరుగా తురా. తెలుపని పుడు వేరుగా తెలియవని నువ్వెతుకుతా. నీవు పసివాడు, నీ జాతి వారికి మాకేం అపరాధం కలుగును. మీ తల్లిదండ్రులను మారును ఏ రాబట్టు బయలుపెట్టదవు. నా మాటలు విని నీవు చక్కగా నీ గృహములకు వెళ్ళిపో. మనసు నీపై దివ్యుండెను. సద్గురురాయ మనసు నీపై దివ్యుండెను. మనసు నరయ మారయ గదా, మనసు నరయ మారయ గదా, పలుపడగన మారనిదను. మనసు నీపై దివ్యుండెను. నాయకుడు ఖండించి నాకు ఆ పరశుభ యోగము తెలిపి నన్ను ధన్యుగా జయించండి. నీవు పసివాడవు, ఆ మాయను దాట నీ వశము కాదు కనుక నా మాటలు విని నీ గృహములకు వెళ్ళు నాయన. గురువర్య నీదు దయను మరిపోవును. సద్గురురాయ నీదు దయను మరిపోవును. రూపమున అవతారమెత్తిన ఆదిమూర్తివని నీ ఎన్న చేసి మీరే ఈ విధముగా పలికిన నాకు తెరవయ్యేది. హా గురుదేవా దేవా కావలే కరుణని దేవా. ఇంటికి మాత్రం పోతారు తండ్రి. ఏమీ వీలు గురుభక్తి. ఇదివరకు ఎందరిలో చూసింది కానీ ఇటువంటి వారిని ఎందుకు దాచలేదు. వీడు నిజమైన శిష్యుడు. బిడ్డ దుఃఖించడం నీ మదిలో గల సంశయం వీడు
నీవెందుకోలేదు వాటి రహస్యమును ఉపదేశించగలరు ప్రభు. అరే ఏమైందా? నేనుండలేను నిమిషమైనా నీతో నీ దగ్గర. నిమిషమైనా నీ ఎక్కడి దగ్గర. నేనున్నాను పో, నువ్వే ఉండిపో, మీ వాళ్ళు నువ్వే ఉండిపో. ఇంత కోపమా ఇంత కోపమా ఆ దేవతడు మావలో ఉన్నట్టే లేరా? నేను లేరా అయితే ఓ
విద్యతలేక మానవతలేక ఇంకేం ఉండాలి? ఏరు భరతమా ఏరు భరతమా ఏరు భరత సంసార గందరగోళంలో దిక్కి సావమంటమేందే తల్లి పిల్లమా? నీకు దండం పెడతానే కొద్దిగా ఆపే. ఏరు బడకను ఏరు బడకను వస్తువులోన ఎన్నడూ బయటకు ఏరు బడకను వస్తువులోన ఎన్నడూ బయటకు కాలు కింద నేరుబడి సామర్యాత బయట నీరైన నగలుని నీరాదేవి ఏరు బడకను ఏరు బడకను వస్తువులోన ఎన్నడూ నేను సాలి కింద ఏరువాడి ఆయే గా సాలి కింద ఏరువాడి ఎత్తుకుంటావు మళ్ళీ ఏంది ఇది? భార్యకు మీద వాటి కింద గడ్డ పెట్టుకో చూడాలి నీకు మానం లేదు. ఇవన్నీ ఏంటి? ఆ, ఇవన్నీ ఉత్తరానే వచ్చినాయా? ఏదే సొందాదేలనే సొందాదేలనే ఆవే పడవు ఇల్లంతా ఉండిపోయో. నేనున్నానుకో నీ వాళ్ళు నువ్వేనుకో నీతో ఎప్పుడు ఇంతే. దాని కదా గమ్మత్తుందిరా. దేవుడే కనిపిస్తున్నారు రా దీన్ని లాగితే. అయ్యయ్యో నేను భూమి సాధింపు చేయవా మరి ఇట్లా పోతే బ్రహ్మయ్య కనిపిస్తాడు మరి
చూస్తాయి. మరొకసారి తెలుపు పెడుతున్నాము. నాన్న బిడ్డ, నేను చెప్పబోతున్నది అతి రహస్యమైనది. స్త్రీ విషయం చేసి శాస్త్రమును విచారించిన వారికి నీ దేహమందే పరమాత్మ కనిపించు. నీవు చక్కగాలను మాయగా నీ మగల పండిరా నీ మాయదే అధినాయకుడు గణపతిరా అధేరా ఆకాల చక్రములకు పైన రెండంగులములలో ముఖ్యమంతున జలతాళమై ఆరు దళముల తెలుపు వర్ణమున వెలుగుతుందును. 16 గడియల 40 గడియలకు 6 వేల హంసగము తలుపును. అధినాయకుడు ప్రజాపతిరా అధేరా స్వాధిష్టాన చక్రముపై 3 అంగుళములలో నిలయమై 10 జనములలో నీలి రంగున వెలుగుతుండును. 16 గడియల 40 గడియలకు 6 వేల సంవత్సరము జరుగును. అవినాయకుడు లక్ష్మీపతిరా అధేరా మణిపూరక చక్రము. మణిపూరక చక్రము పైన 10 అంగుళములలో వాయు నిలయమై 12 దళముల పచ్చని కాంతితో వెలుగుతుండును. 16 గడియల 40 గడియలకు 6 వేల సంవత్సరము జరుగును. అధినాయకుడు గౌరీపతిరా అధేరా
చక్కరపు నిలయమై రేపు ధనమున శుద్ధ వర్ణమున వెలుగుతుండును. రెండు గడియల 40 గడియలకు వేయి హంసరాజము జరుగును. అది నాయకుడు సర్వేశ్వరుడు రా అదే చంద్రము. ఈ చంద్రములకు నడినెత్తిపైన బ్రహ్మరత్నమున్నది. శ్రవణ నిలయమైతే గోమయమై సహస్రదళమున కమలహంతున రెండు గడియల 6 గడియలకు వేయి హంసరాజము జరుగును. అది నాయకుడు గురుమూర్తిన అభేద సహస్రము. నాయనా బిడ్డ, స్వామి గురువర్య, ఈ 7 చిత్రములు తెలుసుకున్న సాక్షి తాళయ్యున్నది. నీవు బాగుగా జ్ఞాపకం ఉంచుకును కదా. అనిష్టాలను వేడింది. చిత్తము గురువర్య. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యము. పంచశక్తులు, పంచాగ్నులు మొదలైన తత్వంధులే కాక వీటి క్రిందటికి ఆది దేవతలు ఉన్నారట. ఆహా, నా దేవతలను చూద్దాగా ఆహా, ఇదే మంచి సమయము. నా భార్య గర్భం పోసి నా దేవతలను చూస్తాగా అయ్యో సర్వేశ్వరా, అక్కడక్కడ త్రిమూర్తి రాదు కదా, దేవతలు ఏమి కాన్పించలేదయ్యా. అయ్యా, దయా విహీనుడనై కఠిన హృదయుడనై సాధ్యమే మాటలు లేక నిష్కారణంగా నా యాలి కట్టు పోతుంటే ఇక నేను ఎట్ల యోతులు ఈ మాయాదుల మాటలు నేనెందుకనే ఉండిపో. నా యాలి కట్టు పోచుకుంటే సర్వేశ్వరా, నేను ఇప్పుడేమి చేయను. అయ్యో దైవమా, బ్రహ్మం గారు మానవులని ఆయన పలుకులన్నీ మూట కప్పు కావాలి. బంగారు వంటి నా అయ్యయ్యో, ఈ మాయాపురుల మాటలు నేనెందుకలో ఉండిపో. అన్యాయంగా నా అనుభవాలాంటిది, నా బుద్ధులకు అలాంటిది చేతులారా చంపుకుంటే సర్వేశ్వరా, నేను గురువు గురహితులమని గుసగుసలాడి ఈ మాయాపురుల మాటలు నేనెందుకలో దిగిపో. నాకు ఈ దుర్మార్గము బుద్ధి ఏదకుంటే పుట్టిన చోటు తెలుస్తున్న నా భార్యను చంపుతుందా. అయ్యో సర్వేశ్వరా, నా బుద్ధుల మోహనాన్ని చంపుకుంటే లోకముల నాకన్నా కఠినం లేదయ్యుందా. అయ్యో సర్వేశ్వరా, ఇక నేనేమి చేయను, చేసే కార్యం చేస్తుంది. Baby,
మాట్లాడతాను. స్వామి స్వామి గురువర్య, ఇంతకుముందు చెప్పినటువంటి చరిత్ర వివరము నీకు మళ్ళీ క్లుప్తంగా వివరిస్తాను చెప్పగలను. స్వామి ఆధార చిత్రముల 4 తలములలో వినాయకుడు ఉండను. స్వామి ఇది కేవలం అమృతం. స్వాదిష్ట చిత్రముల 6 తలములలో బ్రహ్మదేవుడు ఉండను. ఇది అంతకంటే శుద్ధ శూన్యం. మణిపూరక చిత్రముల 10 తలముల మధ్య విష్ణుమూర్తి వెలుగుతుండడు. ఇది అంతకంటే అబద్ధం. చిత్రముల 10 తలముల మధ్య విష్ణుమూర్తి ఇది సర్వ అబద్ధం. ఇక విశుద్ధ చిత్రముల 16 తలముల మధ్య ఇది బట్టి కొద్ది మాట. ఆగ్నేయ చక్రముల 2 తలముల మధ్య స్వయం ప్రకాశుడైన పరమాత్మ. ఇది అసలే బట్టి కొద్ది మాట. సహస్రాల చక్రముల 1 బాటల కన్నా భిన్నయ్యి కాంతి కలిగిన చరిత్రమూర్తి వెలుగుతుండడు. ఇది సర్వ అబద్ధం. బిడ్డ ఈ చక్రాధీశుడైన దేవతను చూసి అతి భక్తిచే పూజించి తలుపుతున్నాము. అయ్యో ఎంత భూతకము మాటలు. అక్కడ పూర్తిగా చూచుట, తరించుట, పూజించుట. వీడెవరో నేను చెప్పిన వాటికన్నింటికి వ్యతిరేకముగా పలుకుతున్నాడు. ఓయి నీ ఎవడవురా ఓడ కాటి నుండి నేను చెప్పిన వాటికన్నింటికి వ్యతిరేకముగా పలుకుతున్నావు. నీ వృత్తాంతం ఏమిటి? నీకేమి కావలేదు? అయ్యా నా వృత్తాంతం ఏమని చెప్పవలేను. ఏ ప్రమయ చెల్లికొప్పలు ఆశ్చర్యపు ఇట్టి మాయ భోజనకి బోధించినవన్నీ భక్తి మాటలనుకుంటా నేను చనిపోయినాను స్వామి. నేనేమి చెప్తే నీ వెట్లు నమ్మి చనిపోతుంది. మీరు కేవలము పరమాత్మను నుంచి మీరు చెప్పినవన్నీ భక్తి మాటలు అనుకుంటాను. నేనేమి చెప్తే నీ వెట్లు చనిపోతుంది. మీరు చెప్పిన మాటలన్నీ విని నా భార్యని పోసి నీ పొట్టన పెట్టి. నీ భార్యను నా పొట్టన పెట్టినందుకు కారణం ఏమిటయ్యా? స్వామి తమరు చెప్పినవన్నీ భక్తి మాటలు అనుకుంటే స్వామి. నాయన నీ వెట్లు నిదర్శనం చూసినావు. అవునా? భక్తులు నా నీతంగా భక్తులు ఇంకా నిజంగా నీతని చరిత్ర చేయగలరు. అక్కడ నేను ఎక్కడైతే నీ భార్య పొట్టలోకి చూసినావు అతనికి త్వరగా వెళదాం కదా. స్వామి మా ఇంటనే గర్భఛేదం చేస్తే స్వామి. స్వామి నా దేవతను దర్శించుకుని దృఢమనకుండా రండి కదా. నీకు వెళదాం. ఇష్టం స్వామి.